హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేసాను. ఎప్పుడైనా మనము జొన్న రొట్టెలు కానీ, చపాతీలు కానీ చేసుకున్నప్పుడు మిగిలిపోయాయి అనుకోండి, నెక్స్ట్ డేకే కొంచెం గట్టిగా అయిపోతే తినాలనిపించదు కదా! అలాంటప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీ అండ్ అలాగే రొట్టెలు వేస్ట్ కూడా అవ్వవు. సో, దానికోసం మనం ముందుగా మన రొట్టెలని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అవి మునిగే అంత వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అంటే మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే వరకు అవి అలా వాటర్లో నాననిస్తే సరిపోతుంది. అవి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు అండ్ కొంచెం శనగపప్పుని వేసుకున్నాను. ఇది ఇండో అండ్ చైనీస్ స్టైల్ టైప్లో ఉంటుంది. బికాస్ నేను సాస్లు కూడా వాడతాను. అది సాసులు వాడడం అనేది మీ ఇష్టం. అండ్ ఇప్పుడు ఈ పోపు అనేది కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది చిన్నగా కట్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్ అంతా నార్మల్ చపాతీలుతో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ జొన్న రొట్టెతో చూపిస్తున్నాను. మనము ఉల్లిపాయలు అనేది మాడకుండా చూసుకోవాలి. సో, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. బాగా ఫ్రై అయిన ఉల్లిపాయలలో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ని వాడుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ వేస్తే హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా వాడుతున్నాను. పిల్లలకి నచ్చే వెజిటేబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు. అండ్ కొంచెం క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. కావాలనుకుంటే క్యారెట్ని గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయలు మగ్గడానికి సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను. రొట్టెలలో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో కావాల్సినంత ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. మనకి ఈ క్యాప్సికమ్, క్యారెట్ అనేది కొంచెం మెత్తగా అయ్యాక నేను ఇక్కడ టమాటో సాస్ని వేసుకున్నాను. ఈ సాసులు వేసుకోవడం అనేది మీ ఇష్టం. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ వెజిటేబుల్స్లో ముందుగా నానబెట్టుకున్న రొట్టె ముక్కలను వేసుకున్నాను. వేసి ఈ ముక్కలకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో టేస్ట్కి సరిపడా కారపొడిని వేసుకుంటున్నాను. ఉప్పు, కారం అనేవి అన్నీ బాగా రొట్టెలకు పట్టేలా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెడితే రొట్టెలు అనేవి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లైట్గా కలుపుకోవాలి. అండ్ దాని మీద నిమ్మరసం పిండుకుంటే మన రెసిపీ అనేది వేడివేడిగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.